ధర్మము సనాతన వైదిక హిందూ ధర్మము. ఈ ధర్మాన్ని ఎవరు ప్రారంభించారు, ఏ శతాబ్దంలో ప్రారంభించారు, ఎన్ని వేల సంవత్సరాల ముందు ప్రారంభించారని ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏమంటే ఈ ధర్మాన్ని భగవంతుడే ప్రారంభించు, అంతేగాని ఇంకెవరో ప్రారంభించారు. కానీ అనాదిగా వస్తున్న ధర్మం ఎప్పుడు సృష్టి, మగవాళ్ళు ఆడవాళ్ళు జంతువులు తీగలు చెట్లు ఇవన్నీ కూడా సృష్టింపజేశారో, క్రియేషన్ ఎప్పుడు ప్రారంభించారో అప్పటి నుంచి వస్తున్న ఏకైక ధర్మము సనాతన ధర్మము. ఏదో ఒక 2000 సంవత్సరాల ముందు లేదా ఏదో ఒక 1500 సంవత్సరాలు 1200 సంవత్సరాల ముందు ప్రారంభించారు అలాంటి విషయం కాదు. ఈ ధర్మం ఒక్కటే వైజ్ఞానికమైన ధర్మము. ఈ ధర్మం ఒక్కటే అందరి కోసము ఆలోచిస్తున్న ఏకైక ధర్మము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్పి లోకా సమస్తా సుఖినో భవంతు అని కోరుకున్న ధర్మమే మాత్రమే కాదు, దాన్ని కార్యాచరణలో పెట్టిన ధర్మం కూడా ఈ ధర్మమే. అలాంటి ధర్మం ద్వారా అందరికీ కళ్యాణం జరుగుతుంది. భగవంతుడికి మాత్రమే కాదు, భగవంతుడికి జరుగుతున్న కళ్యాణోత్సవం ఏదైతే దశమి రోజు అక్కడ రామనవమి తర్వాత భద్రాచలంలో పెద్ద మైదానంలో దశమి పట్టాభిషేకం, నవమి కళ్యాణం దశమి పట్టాభిషేకం అని పెద్ద మైదానంలో బాగా చేస్తున్నారో ఇక్కడ కూడా చేస్తారు. అలాంటి కళ్యాణోత్సవం ప్రతి ఇంట్లో కూడా అలాంటి మంచి జరగాలని కోరుకుంటున్న ఈ ధర్మము అనాథ ధర్మము అపౌరుషైక వేదాలే దీనికి మార్గదర్శకంగా ఉంటుంది. అందుకని మన హిందువులందరూ కూడా వేద మార్గాన్ని అనుసరణ చేస్తున్న వాళ్ళు, దాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు మన హిందువులందరూ కూడా వేద మార్గాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆ హిందూ మార్గంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యేవో భవ, అతిథి